హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు కుస్మా థాట్స్. ప్రేమ అదే ప్రియుడి గురించి తెలుసుకునేది. అబ్బాయి ఎలా ప్రేమిస్తాడు, ఎలా నమ్మొచ్చు అమ్మాయిలు అబ్బాయిని, ఎంతవరకు అబ్బాయిల్ని నమ్మొచ్చు అనేది నేను ప్రియుడు పార్ట్ 1 చెప్పాను. పార్ట్ 2లో ఇది, అది ఖచ్చితంగా వినండి. మీరు ఎవరైనా ప్రేమిస్తుంటే అలా ఉన్నాడో లేదో కూడా కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత దాంతో కంటిన్యూ చేయండి. తను మీతో గొడవ పడినా గొడవ పడకపోయినా నిన్ను బాధ పెట్టాడు. ఫస్ట్ నువ్వు బాధపడుతున్నావు అని తెలిస్తే తను తట్టుకోలేడు, ఖచ్చితంగా తట్టుకోలేడు. తనకి నీ దగ్గర ఈగో అనేది చూపించడు. నేనే గెలవాలి, నువ్వేం నాకు చెప్పేది అనే ఈగో ఖచ్చితంగా తను నీ దగ్గర చూపించడమ్మా. ఇది కూడా గుర్తుపెట్టుకోండి అమ్మాయిలు. దయచేసి ఇప్పుడు నేను ఏం చెప్తున్నానో అవి ఎదుటి మనిషిలో ఉంటే అట్లాంటి అబ్బాయిని ఎన్ని కోట్లు ఇచ్చినా వదులుకోవద్దండి, ఎందుకంటే అలాంటి ప్రేమ మళ్ళీ దొరకమంటే దొరకదు. ఖచ్చితంగా చెప్తున్నా. ఫస్ట్లో చెప్పినట్టుగా 2 పాయింట్లు, 3rd పాయింట్ వచ్చేసి ఈగో చూపించడు, 4th పాయింట్ వచ్చేసి మీ కంట్లో నీళ్ళు వచ్చాయంటే ప్రపంచాన్నైనా భద్ర కొట్టడానికి చూస్తాడు, కానీ తను ఒప్పుకోడు మీ కంట్లో నుంచి నీళ్ళు వచ్చాయంటే. అయిపోయిందా? లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఏంటంటే తను నీ కాళ్ళు పట్టుకోవడానికైనా వెనకాడంటే కాళ్ళు పిసుకుతాడు. నీ కాళ్ళు తీసుకొని తన ఒళ్ళో పెట్టుకున్నా, తన నెత్తిని కూడా పెట్టుకుంటాడు కావాలంటే. అది నువ్వంటే తనకి ప్రాణం అని ఎప్పుడు తెలుసుకుంటావంటే అప్పుడు తెలుసుకోవాలి. బాగా అబ్జర్వ్ చేయండి అమ్మాయిలు. ఏదో లవ్ చేసేస్తున్నాడు కదా, ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు కదా, ఏదో మొబైల్ తీసి ఇచ్చేస్తున్నాడు కదా, కాదు. అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా లైఫే. ఖచ్చితంగా లైఫ్ ఉంటుంది మీకు ఫ్యూచర్లో. ఇప్పుడు ఈ 10 సంవత్సరాలతో సరి అయిపోదు. ఫ్యూచర్ ఉంది, మీరిద్దరు కలిసి ఉండాలి, పిల్లలు, పెళ్ళి, చాలా ఫ్యూచర్ ఉంది. కాబట్టి నేను ఏం చెప్తున్నానో అమ్మాయిలు వినండి, అబ్బాయిలకు కూడా నేను అదే చెప్తున్నాను. అమ్మాయి కేరింగ్ ఎలా ఉండాలంటే నువ్వు ఏమన్నా తను ఏమనుకోదు నాన్న, కొంచెం సేపట్లో మళ్ళీ తను వచ్చి నీతో నవ్వుతూ మాట్లాడుతుంది. తను కూడా నీ దగ్గర ఈగో చూపించదు. అలాంటి అమ్మాయిని నువ్వు అస్సలు వదులుకోవద్దు. ఏ అబ్బాయి అయినా సరే వదులుకోవద్దండి. అలాంటి వాళ్ళు చాలా రేర్గా దొరుకుతారు. అర్థమైందా? నాకు డబ్బే కావాలి, నాకు అది కావాలి, ఇది కావాలి, అలా ఉండాలి, అలా అడగదు ఏ అమ్మాయి. నాకు అవి కావాలి, ఇవి కావాలి, నేను అది ఇస్తేనే నీతో ఉంటాను, నాకు అది ఇప్పియాలి, నువ్వు మొబైల్ ఇప్పాలి, ఇలా అడిగిందంటే కొంచెం నువ్వు ఆలోచించుకోవాలి, ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. అర్థమైందా? నన్ను అక్కడ తీసుకెళ్ళు, ఇక్కడ తీసుకెళ్ళు. తనకి నీతో ఉంటే ప్రపంచమే నీ దగ్గర ఉన్నట్టు తను నీతో ఉంటే ఫీల్ అవుతుంది, నిన్ను ఇష్టపడే అమ్మాయి అయితే. అది తప్ప తను ఇంకేం అడగదు నీ దగ్గర నుంచి. నువ్వు ఒక్కసారి అబ్జర్వ్ చూసుకో, తప్పులేదు. ఎందుకంటే అమ్మాయికి ఎంత ముఖ్యమో అబ్బాయికి కూడా అంతే ముఖ్యం. అమ్మాయిని చూస్ చేసుకునే దాంట్లో ఆలోచించి జాగ్రత్తగా ఉండండి. నేను ఇంకా అమ్మాయి